ఇప్పుడు మనకు ఎలక్ట్రిక్ స్కూటీలు స్కూటీలు అని చెప్పిర్రు మీకు 18 ఇయర్స్ అండ్ ఎబో 18 ఇయర్స్ అండ్ ఎబో వాళ్ళకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తా అన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరి 18 సంవత్సరాల వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చినాయా? దయచేసి మీరు కామెంట్ చేయండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యూత్ డిక్లరేషన్ అని సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేసిర్రు. యువ సంఘర్షణ సభ దానికి ఒక పెద్ద టైటిల్ పెట్టిర్రు. ప్రియాంక వాద్రా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా అంటే రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె. మరి అక్కనో చెల్లెనో. సో ప్రియాంక వాద్రా గాంధీ కావచ్చు, ఆవిడని పిలిచి యువ సంఘర్షణ సభ యూత్ డిక్లరేషన్ చేసిర్రు. దాంట్లో 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తానన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇచ్చిండ్రా? దయచేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇచ్చిర్రని కామెంట్ చేయండి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వకపోతే ఇవ్వలేదని. మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రానోళ్ళందరూ మరి మళ్ళీ కాంగ్రెస్ నమ్ముతారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి యూత్ అందరూ కూడా ఎలాంటి స్కూటర్స్ మీకు ఇప్పుడు రావు. ఇదంతా కూడా ఒట్టి డమ్మీ కథలు. దీంట్లో ఎలాంటి స్కూటర్స్ అనేవి రావు. ఇదంతా మోసపూరితమైన వాగ్దానాలు. వీళ్ళు రాజకీయంగా అధికారంలోకి రావడం కోసం మాత్రమే ఈ యొక్క అడ్డమైన పథకాలన్నీ పెట్టిర్రు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తే మన అప్పులు అనేది 20 లక్షల కోట్ల పోతుంది. అంతమంది నిండి ఉన్నారు. కాబట్టి 18 సంవత్సరాల కంటే ఎక్కువ నిండిన వాళ్ళందరి ఓట్ల కోసము, ఆ అమ్మాయిల ఓట్ల కోసము వీళ్ళు ఈ మోసపూరిత వాగ్దానం ఇచ్చారు. కాబట్టి దయచేసి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మీకు స్కూటీలు కావాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉన్నది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ మీకు ఈ స్కూటీలు ఇస్తానన్నాడు. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వలేదు. మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటీలు కావాలంటే నా దగ్గర చిన్న చిట్కా ఉన్నది. ఆ చిట్కా మీరు కనుక పాటించినట్టయితే ఎలక్ట్రిక్ స్కూటీలు మీ దగ్గరికి వస్తాయి. ఆ చిట్కా ఏంటంటే పార్లమెంటు ఎన్నికలల్లా కాంగ్రెస్కు తెలంగాణలో ఒక్క సీటు కూడా రావద్దు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా కాంగ్రెస్ను ఓడించడమే ధ్యేయంగా ఓటేయండి. వాళ్ళకు బుద్ధి వచ్చి దెబ్బకు వాళ్ళు ఓడిపోయిన తెల్లారి మనం ఎందుకు ఓడిపోయినామని మళ్ళా మంత్రివర్గం అంతా కూర్చొని ఈ స్కూటీలు మీకు తెచ్చిపోతే అడగండి. ఎందుకంటే సర్వేలు అనేవి జరుగుతాయి. 18 సంవత్సరాలు నిన్న అమ్మాయిలు ఎటు ఓటేసారు అనేది కూడా వాళ్ళు సర్వే చేసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటిది, నా చిట్కా ఏంటిది, వీళ్ళని ఓడగొడితే ఈ స్కూటీలు మీకు వస్తాయి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా స్కూటీలు రావాలంటే దయచేసి ఈ యొక్క కాంగ్రెస్ను ఓడగొట్టాలి. పార్లమెంట్ ఎన్నికలలో 17 సీట్లలో ఏ ఒక్క సీటు కూడా ఇవ్వద్దు. ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఏ ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్కు ఓటు వేయొద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇది 18 సంవత్సరం ఇది యూత్ డిక్లరేషన్లో వీళ్ళు చెప్పిన హామీ.